చిన్ని కృష్ణ నిన్ను చేరికొలతు ఈ ధారావాహికలో మనం 7వ భాగంలోనికి వచ్చాం. సకల సృష్టికి చరాచరమైనటువంటి జగత్తు మొత్తానికి కూడా ఆధారభూతమైనటువంటి స్వామి ఒక సాధారణమైనటువంటి పిల్లవాడిగా మనందరి ముందుకి వచ్చి మనతో కలిసి ఆడినటువంటి మహనీయుడే కన్నయ్య రూపం. ఎంత చిన్న పిల్లవాడు అంటే, ఎంత ముద్దులొలికేటువంటి చేష్టలు చేస్తూ ఉండేవాడు అంటే, ఆయన యొక్క లీలల్ని ఎన్ని చెప్పుకున్నా కూడాను తనివి తీరనటువంటిది. కృష్ణుడు అనగానే మనకు గుర్తొచ్చేది వెన్న దొంగ. పోయేవాడు ఆ ఇంట్లో వెన్న, ఈ ఇంట్లో వెన్న దొంగలిచ్చి తినేవాడు. అంత అవసరమే వచ్చిందండి. సరే, దాని వెనకాల ఉండేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అర్థం ఏదైతే ఉందో అది ఒక పక్కన పెడదాం. అది ఇక ఎప్పుడూ కూడాను ఆ వెన్న దొంగలించటం, తినడం ఇది పని. సరే, తిని ఊరుకున్నాడా? ఒకరోజు ఏం చేశాట, ఆ తిన్నటువంటి వెన్న ఇట్లాగా తినేసి ఒంటి నిండా పూసేసుకున్నట్టు. అది ఎందుకు పూసుకున్నాడు? ఒళ్ళు బాగా, మనిషి తెలుసు కదా నల్లగా ఉంటాడు. అబ్బాయి నల్లగా ఉన్నాడని చెప్పి ఆ ఒంటికి కాస్త మెరుపు పెడదాం అనుకున్నాడేమో. ఒంటి నిండా వెన్న రాస్తే బాగా తలతల్లాడుతుంటుంది కదా ఒళ్ళు అని అనుకొని ఒంటి నిండా ఇది పూసేసుకొని, ఆ ఎదురుగ్గా రత్నస్తంభాలు కదండి, అక్కడ ఆ రత్నస్తంభాల్లో చూసుకుంటున్నట్ట. ఆ ఒళ్ళంతా కూడా నా మొండిమలతో ఇలా నుంచొని ఇట్లా ఇలా 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 తిరుగుతూ నేను బాగున్నానా లేదా అని చూసుకుంటూ ఉంటే, బాబా మనిషి యొక్క సౌందర్యం ఏమని చెప్పాలి చెప్పండి. మఖన తనక అపనో కరలై తనక బదన మే నవత సురశ్యాముకే బాల చరిత ఎనిత దేఖత మన భావత అంటాడు సూరదాస్ మహానుభావుడు. అయ్యా, ఒంటి నిండా అలా వెన్న పూసుకొని తనని తాను చూసుకొని మురిసిపోతున్నటువంటి ఆ శ్రీకృష్ణుణ్ణి చూసినటువంటి కళ్ళది కదా నిజమైనటువంటి సార్థక్యం, అదృష్టం, జన్మ సాఫల్యం. ఇది మాకందరికీ కూడా కావలసినటువంటిది. ఇంతకన్నా మాకు ఇంకా ఆనందం ఏం కావాలండి? జగన్మోహనాకారుడైనటువంటి వాడు ఆయన, మనమా దేనికి పనికిరానటువంటి వాళ్ళం మనం. అతి చంచలమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళం మనం. ఎవ్వరికీ తెలియనటువంటి వేదాంగాలకి, ఉపనిషత్తులకి, దర్శన శాస్త్రాలకి ఎవరికీ కూడా అంతుపట్టనటువంటి పరమాత్మ మన దగ్గరికి రావటం ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెప్పండి. ఎంత గొప్ప విషయం అది. ఇంత ఆశ్చర్యకరమైనటువంటి లీలలు చేసేటువంటి వాడు ఆయన. ఆశ్చర్యవద్ వదతి ఆశ్చర్యవద్ పశ్యతి అని చెప్పి అంటుంది శృతి ఆయన్ని గురించి. ఇలాంటి ఆశ్చర్యభూతమైనటువంటి అద్భుతమైనటువంటి అతిమానుష చేష్టలు చేయటమే శ్రీకృష్ణావతారంలో ఉండేటువంటి గొప్ప వైశిష్ట్యం. అసలు ఒక అవతారం అంటానికి లేదు. శ్రీకృష్ణుడే సాక్షాత్తు భగవానుడు. కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పి అన్నా. అద్భుతమైనటువంటి చేష్టలు చేసేటువంటి వాడు. తత్సదా సర్వదా సర్వైః భుజ్యమానోప్య పూర్వత్ స్మయనీయోద్భుత అని చెప్పి, అద్భుతమైనటువంటి వాడు అంటే ఏమిటి అర్థము అంటే, నిత్యముక్తులైనటువంటి వారు, నిత్య సూరులైనటువంటి వాళ్ళు నిరంతరము ఏ మహానుభావుణ్ణైతే చూసుకుంటూ స్మరించుకుంటూ ఆయన్ని చూసి వాళ్ళు ఆనందపడుతూ నుంచొని ఉంటారో అలాంటి వాడు ఈయన.